రాష్ట్రంలోని మహిళలను సంపన్నులను చేయాలి అనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. ప్రజా సంక్షేమ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న తీరు, అమలు చేస్తున్న పథకాలు ప్రజా మెప్పు పొందుతున్నాయి. ఇప్పటికే పలు కీలక పథకాలు అమల్లోకి తెచ్చిన సీఎం తాజాగా డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అయినట్లు సమాచారం. మహిళలను సంపన్నులు చేయాలి అనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఈ ఆలోచన చేసింది. ఇందులో భాగంగా వారికి మీ సేవ, ఆధార్ కేంద్రాలు ఇవ్వాలని యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1050 మీ సేవ కేంద్రాలు, ఆధార్ కేంద్రాల అవసరం ఉందని ప్రభుత్వానికి అధికారుల నుంచి రిపోర్ట్ వచ్చిందట. అయితే వీటిని డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇవ్వాలని సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే గ్రూప్ సభ్యులకు అదనపు ఆదాయం సమకూరే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన సీఎం విభిన్న పథకాలు అమలు చేస్తూ పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగదని, జరగనీయనని బల్లగుద్ది చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తూ పేదలను, బీపీఎల్ కుటుంబాలను సంతోషపెడుతున్నారు సీఎం రేవంత్. ప్రజాపాలన అభయహస్తం పేరుతో గొప్ప కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు, వివరాలు సేకరించిన ఆయన ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి లాంటి పథకాలు అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచడం, గ్యాస్ సిలిండర్ 500కే ఇవ్వడం లాంటి స్కీమ్స్ ప్రజామెప్పు పొందుతున్నాయి. అతి త్వరలో కొత్త రేషన్ కార్డ్స్ జారీ విషయమై కూడా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు సీఎం. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరగాలని, తమ ప్రభుత్వంలో పేదోడి పెదవిపై చిరునవ్వు కనిపించాలని సీఎం భావిస్తున్నారట. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు రేవంత్.